ఇక మిగతా అప్డేట్ చూద్దాం. బంగ్లాదేశ్ అల్లర్ల కేసులో ఢాకాలోని ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనాను దోషిగా తేల్చింది. ఆమెకు కోర్టు మరణశిక్ష విధించింది. మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడారన్న అభియోగాల నేపథ్యంలో ఆమెపై పలు కేసులు నమోదయ్యాయి. వీటిపై వాదనలు విన్న ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ ఆమెను దోషిగా తేల్చింది. గత ఏడాది జూలై ఆగస్టులో జరిగిన ఆందోళనలో 1400 మంది మృతి చెందారని ఐసీటీ న్యాయమూర్తి వెల్లడించారు. తనకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న వారిని చంపేయమని ఆమె ఆదేశాలిచ్చారని పేర్కొన్నారు. ఈ కేసులో మాజీ హోంమంత్రి అసదుజ్జమాన్ ఖాన్కు సైతం కోర్టు మరణశిక్ష విధించింది. కోర్టు ఉరిశిక్ష విధించడంపై బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా స్పందించారు. ట్రైబ్యునల్ తీర్పును తప్పుపట్టారు బంగ్లా మాజీ ప్రధాని. ఇది పక్షపాత రాజకీయ ప్రేరేపిత తీర్పు అని, ఎన్నిక కాని ప్రభుత్వం తప్పుడు తీర్పు ఇచ్చిందన్నారు. తనపై చేసిన నిరాధార ఆరోపణలను ఖండిస్తున్నానన్నారు. మానవ హక్కుల విషయంలో తన ప్రభుత్వ పనితీరు పట్ల గర్విస్తున్నానన్నారు. తనను అడ్డు తొలగించుకోవాలనే కుట్రలో భాగమే ఈ తీర్పు అన్నారు షేక్ హసీనా.